జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మన బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం, లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ ఆర్ యు హ్యావింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ మీ దట్ క్వశ్చన్? No, what I am saying, you should have condemned with them. You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently. Drugs addict అయిన వాడికి అంత ఈజీగా పోదు. వాడికి భయమైనా ఉండాలి, లేకుంటే మార్పు అయినా రావాలి. అడిక్షన్ చేయాలి, లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు చెప్తున్నా. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా. వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు? తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. బీ క్లియర్. నో వాట్
ఇది అలవాటు అయింది. ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం, అలవాటు చేసుకోవడం, వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డలపైన ఏంటి అత్యాచారాలండి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం.